ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు కప్పుకున్న ఆఖరి ముసుగు కూడా రాయలసీమ వ్యతిరేకతతో ఉన్న చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెప్తారు మాట, నేను పెద్ద కొడుకును. మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, బాబు గారు మీరు ఎప్పుడూ మాకు పెద్ద కొడుకులా వ్యవహరించలేదు, మీరు మాకు చెడ్డ కొడుకులాగే వ్యవహరించారు. మీరు మాకు ఈరోజు కూడా సేమ్ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. వీలైతే అఖిలపక్షంతో నిజ నిర్ధారణ కమిటీ వేసుకోండి అని చెప్తున్న విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నా. తక్షణం మీరు రాయలసీమ వ్యతిరేకత వదిలిపెట్టండి, రాయలసీమ ప్రజల యొక్క ఆగ్రహానికి గురి కావద్దండి. మా హక్కులు ఏ విధంగా సాధించుకోవాలో రాయలసీమ ప్రజలకి తెలుసన్న సంగతి కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకొని కోరుతూ, రాయలసీమ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఉన్న కూటమి నాయకుల్ని కోరుతా ఉన్నా, మీరు మీ పార్టీలని నిలబెట్టి వాళ్ళతో మాట్లాడాలి. ఈ రోజున రాయలసీమకు జరిగే అన్యాయాన్ని మీరు ఒప్పుకోకూడదు. ఒప్పుకుంటే మీరు రాయలసీమకు అన్యాయం చేసిన వాళ్ళైతే మీరు ఎన్నన్నా మాటలు మాట్లాడండి, మీరు ఎన్ని ప్రెస్ స్టేట్మెంట్లన్నా పెట్టండి, కానీ వాస్తవం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేను ఆపాను ప్రైవేటుగా మాట్లాడి చంద్రబాబు నాయుడుతో అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు, నిజ నిర్ధారణ కమిటీ వేసుకోండి సవాల్ చేసిన రేవంత్ రెడ్డి గారు, అట్లాగే కృష్ణా జలాల్లో వాటలు దక్కనీయమని చెప్పే రేవంత్ రెడ్డి గారితో మీకున్న ఆ లాలూచీలేందో చెప్పాలి.